వెల్కమ్ టు ఆలివ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఆయన ఇప్పటి వరకు 10,000కు పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే 11,000 మంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని తయారు చేశారు. తన ఎక్స్పీరియన్స్ని ఎంతగానో ఇలా అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ అవగాహన కల్పిస్తున్నారు రియల్ ఎస్టేట్ పైన. అలాగే రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఒక సబ్జెక్టుగా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి సార్ మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకున్న డౌట్స్ని సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రియల్ ఎస్టేట్ అంటేనే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు అన్నట్టుగా ఉంది. ఏ డౌట్ అన్నా ఏ విషయమైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి తెలుసుకోవాలంటే మీరు మాకు ఒక ఎక్స్పర్ట్ లాగా మాకున్నారు. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా మీరు మీ ఎక్స్పర్టిజంని, మీ అనుభవాల్ని, మీ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఎ కన్సల్టెంట్గా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలామంది ఒక ప్లేస్ కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి కొనాలి అనుకున్నప్పుడు రేరా అప్రూవల్స్, డిటిసి అప్రూవల్స్, ఇలా అప్రూవల్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటారు కదా సార్. సో ఎక్కడ చూసినా కూడా రెరా అనేది బాగా వినిపిస్తూ ఉంది. బట్ కొంతమందికి దీని గురించి పెద్దగా అవగాహన లేదు. కాస్త తెలుసుకున్నప్పటికీ పూర్తి అవగాహన కోసం ఈరోజు రెరా గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా, నువ్వు ఇచ్చిన 5-10 నిమిషాల్లో చెప్పలేము. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు సమ్మరైజ్. సో అసలు రేరా ఎందుకు ఉత్పన్నం అయింది, ఎందుకు తీసుకున్నారు, పెట్టారు అనేది ఫస్ట్ చూద్దాం. అంతకుముందు మీరు బిల్డర్స్ చూసుకుంటే 30-40 years బ్యాక్ ఒక పర్మిషన్ ఉండేది అనమాట. ఆ పర్మిషన్ ఏం చేస్తే ఇలా తీసుకుంటారు, పైకి వెళ్ళకి ఇలా కట్టేస్తారు. ఓకే, అది పర్మిషన్ అలౌడ్ కాదు. అప్పుడు ఏంటంటే ఒకసారి పర్మిషన్ ఇస్తే అదే ఫైనల్. సో దానివల్ల ఏమైందంటే అప్రూవల్ ఫీజు కట్టింది ఇంత, వాళ్ళు కట్టింది ఇంత అని వాటర్ ట్యాంకుల్లా ఉంటాయి. కింద వాటర్ ట్యాంక్ ఎట్లా ఉంటుంది, పిల్లరు. సో పైకి వెళ్ళగానే పెద్దగా అయిపోతుంది. దానివల్ల బిల్డర్కి లాభం, తక్కువ పర్మిషన్తో ఎక్కువ స్క్వేర్ ఫీట్ కట్టేవారు. సో అది కొన్ని రోజులు నడిచింది. తర్వాత గవర్నమెంట్, తెలివైన ఉన్నారు కదా గవర్నమెంట్లో, అందరూ అబ్జర్వ్ చేస్తారు. సో ఒకరోజు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిరోజు సీఎంస్ ఎన్నో డెసిషన్ తీసుకుంటారు. సో ఆ డెసిషన్లు ఏమైందంటే 2 పర్మిషన్లు చేశారు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. ఓకే, అంటే పర్మిషన్ వింటూ మొదటి నుంచి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, తర్వాత ఇలాగ చేశాను. ఒకవేళ చేయడంలో డీవియేషన్ అయింది అనుకోండి, మోర్ దెన్ 10% కూలగొట్టేస్తారు. ఆ రూల్ వచ్చింది. అప్పటి నుండి కొద్దిగా తగ్గినాయి. బట్ అప్పటికి ఇంకా మేనేజింగ్ చేయడం, లాబింగ్ చేయడం, మా ఇండియాలో మనకు డబ్బులుంటే ఏమైనా అవుతాయి, ఫ్యాక్ట్ అది. సో 2016లో రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. రేరా యాక్ట్ అంటే అది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. సో ఇది ఏం చేస్తుందంటే, ప్రతి బాడీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, ఏపీ లేకపోతే టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో అని. దానికి ఒక రెగ్యులేటింగ్ బాడీ ఉన్నది. అది ఎప్పుడో 10-15 years బ్యాక్ ఇన్వెంట్ చేశారు. అదేంటంటే మొత్తం ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తారు. అంటే ఏ విధంగా లూప్ హోల్స్ లేకుండా, ఏ విధంగా ఇబ్బంది లేకుండా, వినియోగదారుడికి కూడా ఇబ్బంది లేకుండా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం వాడేది 100 యూనిట్లు వాడదాం, బిల్లు మాత్రం 1000 యూనిట్లు కూడా, జీరో మిస్టేక్ కూడా. అది కట్టాల్సి మనం ఎన్నోసార్లు అయినాయి. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో మనం వాడేది 200 అయితే 2000 బిల్లు వేస్తారు బై మిస్టేక్, ఇంటెన్షనల్ అవ్వచ్చు. సో అలా ఇక్కడికి ఏం చేశారంటే, ఈ రియల్ ఎస్టేట్ని చాలా వరకు అనార్గనైజ్డ్ ఉంది. సో అనార్గనైజ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను లాస్ట్ టైం గత ఎపిసోడ్లో మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇప్పటికీ మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అది మీరు ఎంత కొన్నారు అనేది మీకు, అమ్మినోడికి తప్ప ఎవరికి తెలియదు. వీళ్ళేదో ఒక ఏజెంట్ ఉంటే, ప్రొఫెషనల్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఈ ముగ్గురు తప్ప 4వ గంటకి ఎవరు తెలియదు. ఈవెన్ రిజిస్టర్, సబ్ రిజిస్టర్ ఎవరైతే మన డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. గవర్నమెంట్ వాల్యూ వేరే ఉంటుంది, మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది. సో అది నడుస్తుంది. అది గవర్నమెంట్కి తెలుసు, అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు. అందరూ విన్ విన్ సిచ్యువేషన్, ముగ్గురు బెనిఫిట్ పొందుతున్నారు. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే, బిల్డర్స్ బయర్స్కి అంత అవగాహన ఉండదు. బిల్డర్స్ 10, 20, 30 మంది ముదురైపోతారు, చాలా ఎక్స్పర్ట్ అయిపోతారు. బయ్యరు ఇప్పుడు మీరు లైఫ్లో జనరల్గా 35-40 years వచ్చినట్టు కొద్ది డబ్బులు సేవ్. మా టైంలో అయితే 50-60 సంవత్సరాలు వచ్చినట్టు ఇల్లు కొనుక్కునేవారు, మన ఫాదర్స్ టైంలో. ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అందరు మీలాంటి వాళ్ళు 2 లక్షలు ఇన్కమ్ అయిపోయింది కాబట్టి ఈజీగా కొనగలుగుతారు. అర్నింగ్ కెపాసిటీ, అంటే బయింగ్ కెపాసిటీ పెరిగింది, అర్నింగ్ పెరిగింది.
సో దీనివల్ల ఏమవుతుందంటే వైఫ్కి 1 లక్ష, హస్బెండ్ కో లక్ష, మానసాకు 1 లక్ష, 2 లక్షలు వస్తుంది. ఆ 2 లక్షలు ఏం చేయాలి? 50,000 60,000 ఖర్చు పెడతాం, 1 లక్ష మిగులుతుంది. ఆ లక్ష పెట్టి ఇల్లు కొనేస్తే ఈఎంఐ కట్టుకోవచ్చు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇల్లు సొంతం. అది కాన్సెప్ట్ నడుస్తుంది, ఎస్పెషల్లీ ఐటీ కరెక్ట్ కారిడార్లో. సో అక్కడ ఏమైందంటే ఈ బిల్డర్స్ చేసిన డబ్బులు మీ దగ్గర కట్టేస్తారు. కట్టేసరికి డెలివరీ కాదు. డెలివరీ కాదు, చాలా ఇయర్స్ డిలే చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు. ఇప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 15 సంవత్సరాలు అయినా డిలే కాలేదు, అంటే డెలివరీ కాలేదు. మరి ఆ బయ్యర్ పరిస్థితి ఏంటి? వాడు రిటైర్ ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు రిటైర్ అవుతాను. 15 సంవత్సరాలు అయితే ఆ ఇల్లు ఉంటుంది కదా, క్వార్టర్స్ ఖాళీ చేయమంటారు గవర్నమెంట్ క్వార్టర్స్లో. ఎక్కడ ఉంటారు? బయట అద్దె కట్టుకొని ఉంటారు. అక్కడ ఈఎంఐ కట్టాలి, ఇక్కడ అద్దె కట్టాలి, డబుల్ బర్డెన్ అయిపోతుంది. ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు, కొడుకులున్న కూతురున్న పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, సో మెనీ అదర్ డొమెస్టిక్ థింగ్స్. అందుకని రేరా ఏం చేసిందంటే 3 కోణాల్లో ఆలోచించింది. బయ్యర్ యాంగిల్లో, సెల్లర్ యాంగిల్లో, సెల్లర్ అంటే బిల్డర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, ఏజెంట్ యాంగిల్లో. 3 మెయిన్ కంట్రిబ్యూటర్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్లో: సెల్లర్, బయ్యర్, ప్రొఫెషనల్ ఏజెంట్. మిగతావి లోను, లీగల్, అవి మైనర్ సర్వీసెస్. సో రేరా ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మనం ఏమంటాం, బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఉంటుంది, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఏ చట్టంలో లేదు. చూసుకో, ఉందా? లేదు. అది కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్ మనం బిల్డర్ గురించి మాట్లాడదాం. రేరాలో బిల్డర్ అనేవాడు ఫస్ట్ ఒక 2-3 థింగ్స్ ఉండాలి. మనం అమ్మేటప్పుడు రేరా పర్మిషన్ లేకుంటే అడ్వర్టైజ్ చేయకూడదు, ఫస్ట్ నార్మ్. రేరా లేకుంటే అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చు, పెనాల్టీ కట్టాలి, లక్షలు కోటి పెనాల్టీ, ప్రాజెక్ట్ వాల్యూ బట్టి వేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఒక బయ్యర్కి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డెలివరీ ఉంటుంది ప్రాజెక్ట్. మొదట్లో డబ్బులు తీసుకున్నట్టు ఒక బ్రోచర్ ఇస్తాం. ఆ బ్రోచర్లో ఏం ప్రోడక్ట్ ఇస్తాం, ఏం అమ్యూనిటీస్ ఇస్తాం, ఏం స్పెసిఫికేషన్ ఇస్తాం అని కమిట్మెంట్ చేస్తాం. చేసినప్పుడు ఎక్కడ కొద్ది ఇబ్బందులు పడతారంటే, బయ్యర్ ఏమంటాడంటే, మీరు సపోజ్ శానిటరీ ఐటమ్స్ ఉన్నాయి, అందులో ప్యారీవేర్, హిందీవేర్ ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు. ప్యారీవేర్, హిందీవేర్ కాస్ట్లీ కొద్ది మార్కెట్లో. లోకల్లో కొనుక్కుంటే 50% కాస్ట్గా వస్తుంది. ఇప్పుడు కమోడ్ ఉంది, ప్యారీవేర్లో 15,000 ఉంది అనుకోండి, బయట 5,000 దొరుకుతుంది. అందుకని తెలుగుగా ఏం చేయాలి, ఆర్ ఈక్వివాలెంట్ అంటే ఈక్వలెంట్ అది స్టాక్ లేదు పెడతాం సార్ అంటాడు. మీకు దానికి తేడా తెలియదు కదా. ప్యారీవేర్ కాస్ట్ ఎంత, హిందీవేర్ కాస్ట్ ఎంత, ఇంకా కొన్ని రోకో అని ఫారెన్ కంట్రీస్ ఉన్నాయి, టోటో అని చాలా ఉన్నాయి. సో ఆ బ్రాండ్ పెడతారు, ఎందుకంటే అట్రాక్టివ్. మీకు అర్థమవుతుందా? కానీ ఇచ్చేటప్పుడు అది తక్కువ. ఒకటి మార్బుల్ అంటారు. మార్బుల్లో బోల్డ్ రకాలు ఉన్నాయి. 50 రూపాయలకి అడుగు దొరుకుతుంది, 100 రూపాయలు దొరుకుతుంది, 500 దొరుకుతుంది, 600, అన్ని మార్బులే. మార్బుల్ పలానా ఇటాలియన్ మార్బుల్ ఆర్ ఈక్వలెంట్, ఇటాలియన్ మార్బుల్ ఈక్వలెంట్ ఉండదు. అట్లా ఎలక్ట్రిక్ ఐటమ్స్ యాంకర్ ఆర్ ఈక్వలెంట్స్ ఇచ్చేస్తుంటారు. ఫినోలెక్స్ కేబుల్ ఆర్ ఈక్వలెంట్ కేబుల్ అంటారు. సో చాలా వరకు అంటే కార్పొరేట్ బిల్డర్స్ చేయరు, ఈ అప్కమింగ్ మిడిల్ క్లాస్ బిల్డర్స్ ట్రై చేస్తారు. మిగులుతుంది అంటే 50. ఇప్పుడు నీకు కాస్ట్ సపోజ్ ఒక యాంకర్ స్విచ్ 100 రూపాయలు ఉంది అనుకోండి, అది 50 రూపాయలు కూడా అది దానికంటే మంచి స్విచ్ దొరుకుతుంది. ఇప్పుడు పట్టు చీరలు చూడండి, నకిలీ పట్టు బాగా మెరుస్తుంది, ఒరిజినల్ పట్టు మెరదు. మీ ఆడోళ్ళు కూడా మీకు బాగా తెలుసు. అట్లా గోల్డ్ అంత మెరదు, రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుంది, అంతే కదా. సో అట్లా, సో ఇలాంటివి తవి. సో రేరా ప్రకారం ఏమంటారంటే, మీరు ఏదైతే కమిట్ అయ్యారో అదే ఇవ్వాలి, ఇవ్వకపోతే బయ్యర్ కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ద బిల్డర్. అది రెండోది. మూడోది, నేను 2 సంవత్సరాలు ఇస్తాను అన్నాను, 4 సంవత్సరాల దాకా ఇవ్వలేదు, మిగతా 2 సంవత్సరాలకి పెనాల్టీ కట్టాలి లేదా ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపెన్సేట్ చేయాలి బయ్యర్కి. అట్లనే డబ్బులు. ఇంతకుముందు ఏమైందంటే, ఒక ప్రాజెక్ట్ ఒక 100 కోట్లు కలెక్ట్ చేశారు, ఇక్కడ కాకుండా 50 కోట్లు తీసుకెళ్ళి ఇంకో ప్రాజెక్ట్లో పెడతారు, ఆ ప్రాజెక్ట్లో 100 కోట్లు ఇంకో ప్రాజెక్ట్లో పెడతారు. ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, నా గర్క నా ఘాట్క అంటే డబ్బులు తీసుకుంటాం కానీ ఇది కంప్లీట్ అవ్వదు, అది కంప్లీట్ అవ్వదు. అప్పుడు రేరా వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఏ ప్రాజెక్ట్కి అయితే కలెక్ట్ చేస్తావో ఆ ప్రాజెక్ట్లోనే వాడాలి. సో బిల్డర్స్కి అన్ని కట్ చేస్తారు, కార్నర్స్ అన్ని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కస్టమర్కి న్యాయం జరగాలి, మీకు న్యాయం జరగాలి. సో ఇందులో 100% కలెక్ట్, 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 70 రూపాయలకి నువ్వు లెక్కలు చూపించాలి, 30 రూపాయలకి లెక్కలక్కర్లే. ఈ 70 రూపాయలు ఏం చేసావు నువ్వు, 70%. సో ఎస్క్రో అకౌంట్ అని వాళ్ళు మానిటర్ చేస్తారు. రేరా వాళ్ళు పర్మిషన్ లేకుంటే చెక్స్ ఇవ్వకూడదు. నువ్వు వెండర్కి ఇచ్చావు, సప్లయర్కి ఇచ్చావు, కన్సల్టెంట్కి ఇచ్చావు, శాలరీస్ కింద ఇచ్చావు, ట్యాక్స్లు ఏదైనా కంటే ప్రూఫ్ ఉండాలి. నేను ఇది కడుతున్నాను అలా ఓకే అంటే రిలీజ్ చేయాలి. నువ్వు ఓకే కాకుండా రిలీజ్ చేస్తే నువ్వు ఇబ్బందులు పడినట్టు. అండ్ మరి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందంటారు?
ఎందుకంటే కస్టమర్ పాయింట్లు ఏముందండి డైవర్ట్ చేసినట్టు ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన కేసు 100 కోట్లు కలెక్ట్ చేసాం. అంటే కస్టమర్ తప్పు చేస్తే అన్నారు, అది కస్టమర్ ఏ నెక్స్ట్ రకంగా వస్తాయి. చేయగలరు? ఇప్పుడు ప్రస్తుతం బిల్డర్ మాట్లాడు, కస్టమర్ నెక్స్ట్ మాట్లాడతాం. ఓకే ఇప్పుడు బిల్డర్లో ఈ 3-4 పాయింట్లు కంపల్సరీ ఫాలో కావాలి. ఓకే. ఇప్పుడు కస్టమర్కి వస్తాం. కస్టమరు ఈఎంఐస్ కట్టాలి. ఆయన ఉద్యోగం పోయింది, లేకపోతే ఏదో అయింది, బిజినెస్ లాస్ అయింది, ఈఎంఐ కట్టలేకపోతాడు. కట్టకపోతే బిల్డర్ క్లాస్ ఉంటుందా? అవును. అప్పుడు బిల్డర్ కానీ ఫైల్ కేసు అగైన్స్ట్ ది బయ్యర్. అది కొత్తగా వచ్చింది. అంటే ఫస్ట్ ఈఎంఐకా లేదా 2-3 మంత్స్ వెయిట్ చేస్తారా? ఇస్తారు, ఒక నెల 2 నెలలు వార్నింగ్ టైం ఇస్తారు. ఇప్పుడు 20 సంవత్సరాలు లోన్ ఉంటుందమ్మా, 5 సంవత్సరాలు బాగా కట్టావు నువ్వు, తర్వాత నీ జాబ్ పోయింది, ఉద్యోగం పోయింది, ఏం చేస్తే డబ్బులు ఆదాయం అట్లా, మీ ఆయనకు ఉద్యోగం లేదు, మీకు ఉద్యోగం లేదు, బిజినెస్ లాస్ అయిపోయారు, ఈఎంఐస్ ₹1,00,000 కట్టాలి. సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నాడు కట్టారు, కంపెనీలు తీసేస్తే మీరేం చేస్తారు? ఇక్కడ వాడు ఊరుకోడుగా, ఆల్రెడీ కట్టేశాడు కదా మీ ఫ్లాట్. సో అప్పుడు వాళ్ళు కేసు వేస్తారు.